ఖమ్మం జిల్లా మదిరలో కొత్త బస్ స్టేషన్ కు నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొన్న ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. 10 కోట్లతో కొత్తగా బస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి తెలిపారు. బస్ స్టేషన్ ను ఆధునీకరణ చేస్తున్నట్టుగానే కొత్తగా 600 ఎలక్ట్రిక్ బస్సులను మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. ఇంకా బస్సులు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనిపించి వాటిని ఆర్టీసీలో అద్దెకు పెడతామని భట్టి తెలిపారు. బస్సుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్వాక్రా సంఘాలకు ఇప్పిస్తూ డ్వాక్రా మహిళలను బస్సు ఓనర్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దయచేసి మిత్రులారు, ఈ ఆర్టీసీ బస్సు ఈ నగర ప్రాంతానికి ఆయుపట్టులాగా ఈ మారే క్రమంలో దీన్ని మోడర్నైజ్ చేసుకుంటూ బస్సులు కూడా మోడర్నైజ్ చేసుకుంటున్నాం. డీజిల్తో నడిచే బస్సుల నుంచి బ్యాటరీతో నడిచే బస్సులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ మంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 600 బస్సులు బ్యాటరీ బస్సులు ఇప్పటికే మహిళా సంఘాలకు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా బస్సులు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా ఈ బ్యాటరీ బస్సులు కొనిపించి ఆ బస్సులు తిరిగి ఆర్టీసీలోనే కిరాయికి పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మహిళా సంఘాలకు ఇప్పించి డ్వాక్రా సంఘాలని బస్సు ఓనర్లుగా కూడా చేసే కార్యక్రమాన్ని ఇవాళ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు.